వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ రమ్యశ్రీ. లాస్ట్ వీడియోస్లో నుంచి మనము ఏపీటెట్ 2025లో జరిగిన ఎస్జిటి 1 year పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు 14th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన మ్యాథ్స్ 1 yearలో ఎస్జిటి పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు. అలానే కామెంట్ సెక్షన్ స్క్రోల్ చేసి హై పాయింట్స్ చేయగలరు. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్, దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ died in the year 1986. By using 1986, how many times subtractions will do to get Kapreker constant 6174? దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ 1986 సంవత్సరంలో మరణించెను. 1986ను ఉపయోగించి ఎన్ని పర్యాయములు తీసివేతలు చేసిన కాప్రేకర్ స్థిరాంకం 6174 లభించును. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి కాప్రేకర్స్ డెత్ ఇయర్ 1986 ని ఎన్నిసార్లు దాంతోనే సబ్ట్రాక్ట్ చేస్తే కాప్రేకర్స్ కాన్స్టెంట్ అయిన 6174 వస్తుంది అన్నారు. దీనికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆ నెంబర్ ని అసెండింగ్ ఆర్డర్ అలానే డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. 1986 లో అసెండింగ్ ఆర్డర్ రాస్తే 61689 వస్తుంది. అదే డిసెండింగ్ ఆర్డర్ రాస్తే 9861 వస్తుంది. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ 9861, దాంట్లోంచి స్మాలెస్ట్ నెంబర్ 1689 తీస్తే ఇంకో నెంబర్ వస్తుంది 8172. దాన్ని కూడా అలా సేమ్ ప్రాసెస్ చేస్తూ పోతే ఏదో ఒక స్టెప్ లో మనకి కాప్రేకర్స్ కాన్స్టెంట్ అయిన 6174 వస్తుంది. అలా వచ్చిన స్టెప్ ఏంటి అని అడిగారు. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 కాబట్టి ఆన్సర్ 6. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 6. ఆర్ నెక్స్ట్ క్వశ్చన్. In 70 divided by 14 minus 7 minus 4 equal to 2, brackets are at to make the equation true. 70 divided by 14 minus 7 minus 4 ఈక్వల్ టు 2 సమీకరణం సత్యం అవుటకు బ్రాకెట్లో ఉండదగు సమాసాలు. ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో ఎక్కడెక్కడ బ్రాకెట్స్ పెడితే ఆ ఈక్వేషన్ అనేది ట్రూ అవుతుంది అన్నారు. ఇక్కడ 70 డివైడెడ్ బై 14 అంటే మనకు 5 వస్తుంది. 5 2 కావాలంటే -3 చేయాలి. ఇక్కడ 7 - 4 3 అవుతుంది. కాబట్టి బ్రాకెట్స్ పెడితే 70 డివైడెడ్ బై 14 దగ్గర ఒక బ్రాకెట్, 7 - 4 ఒక బ్రాకెట్ పెట్టినప్పుడు 7 - 4 అంటే 3 -3 అవుతుంది. 70 డివైడెడ్ బై 14 5 5 - 3 అంటే అప్పుడు మనకి 2 వస్తుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 70 divided by 14 and 7 minus 4. Next question. How many milligrams are for 18 kgs and 52 grams? 18 కిలోగ్రాములు మరియు 52 మిల్లీగ్రాములకు ఎన్ని మిల్లీగ్రాములు? ఈ ప్రాబ్లం మనకి 18 kgs 52 grams ఎన్ని మిల్లీగ్రామ్స్ కి ఈక్వల్ అవుతుంది అన్నారు. ఇక్కడ చూస్తే వీటన్నిటిని గ్రామ్స్ లో మార్చితే 1 kg ఈక్వల్ టు 1000 grams కాబట్టి 18,052 grams అవుతుంది. ఇప్పుడు మనం మార్చాల్సిన మిల్లీగ్రామ్స్ లోకి. 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రామ్స్ అంటే పక్కన 3 zeros పెట్టుకోవాలి. అంటే 180520000 అప్పుడు మనకి 1,80,50,000 వస్తుంది. 50,000 milligrams. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1,80,52,000. క్వశ్చన్. If the LCM of 32 and 60 is 12 into 3x plus 1, then the value of x is 32 మరియు 60 కసాగు 12 into 3x plus 1 అయిన x యొక్క విలువ. ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి 32 60 ఈ యొక్క ఎల్సిఎం వచ్చేసి 12 into 3x plus 1 అయితే x వాల్యూ అడిగారు. దానికోసం ముందు 32 కి 60 కి ఎల్సిఎం చూద్దాం. 32 60 2 టేబుల్ తో చేస్తే 2 16 2 30 అగైన్ 2 టేబుల్ తో చేస్తే 8 50. ఇప్పుడు 15 8 120 120 into 2 240 240 into 2 480 అవుతుంది.
కాబట్టి ఎల్సిఎం వచ్చేసి 480 అంటే 480 ఈక్వల్ 12 ఇంటూ 3x ప్లస్ 1. ఇక్కడ 12 మల్టిప్లై చేస్తే ఇన్సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. 480 by 12 ఈక్వల్ 3x ప్లస్ 1. 12 1 12 40 అంటే 40 ఈక్వల్ టు 3x ప్లస్ 1. 1 ప్లస్ 1 ఇక్కడ ఉంది, ఇటు సైడ్కి వస్తే -1 అవుతుంది. కాబట్టి 39 ఈక్వల్ టు 3x. x ఈక్వల్ టు 39 by 3 అంటే 3 1 3 13 అంటే x వాల్యూ వచ్చేసి 13 అవుతుంది. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 413. నెక్స్ట్ క్వశ్చన్, the least number that must be subtracted from 5607 so as to get a perfect square is. ఏకనిష్ట సంఖ్యను 5607 నుండి తీసివేస్తే పరిపూర్ణ వర్గం వస్తుంది. ఈ ప్రాబ్లం లో మనకి 5607 కి ఎంత సబ్ట్రాక్ట్ చేసి ఎంత మినిమం నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే అదొక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నారు. ముందు మనం డివిజన్ మెథడ్ లో చేస్తే 5607 2 నెంబర్స్ కి కాబట్టి 56 కి నియరర్ గా ఉండే పర్ఫెక్ట్ అంటే తక్కువ ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి 7 స్క్వేర్ 49. 7 2 14. ఇక్కడ 5 పెట్టుకున్నామంటే మనకు వచ్చేది 725. ఇక్కడ 725 అనేది దీనికి నియరర్ గానే ఉంది. ఇప్పుడు వాళ్ళు అడిగిన అడిషన్ అయితే మనం 725 వాడతాం, కానీ ఇక్కడ సబ్ట్రాక్షన్ అడిగారు కాబట్టి 144 ఇంటూ 4 576 అవుతుంది. 4 4 576 ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తే 131 అవుతుంది. కాబట్టి 131 తో 5607 ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అదొక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 137. నెక్స్ట్ క్వశ్చన్, the value of 2/5 into 5 1/4 plus 2 3/5 into 3 is 2/5 into 5/1/4 5 1/4 ప్లస్ 2 3/5 into 3 యొక్క విలువ. ఈ ప్రాబ్లం మనకి ఇక్కడ ఇచ్చిన దాని వాల్యూ అడిగారు. అయితే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, వాటిని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకుందాం. 2/5 4 5 20 20 plus 1 20 21/4 plus 5 2 10 10 plus 3 13/5 into 3 equal to 5 4 20. ఇక్కడ 2 1 2 4 2 2 కాబట్టి by 10 వస్తుంది. 21/10 ప్లస్ 13 3 39/5. ఇక్కడ ఎల్సిఎం 10 అవుతుంది. 21 ప్లస్ 5 2 10 కాబట్టి 39 2 78. అంటే ఇప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేస్తే 99/10 అవుతుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మారిస్తే 10 9 99 కాబట్టి 9/10 ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 9/10. నెక్స్ట్ క్వశ్చన్, the price of an item was doubled, then what percentage of price increased? ఒక వస్తువు యొక్క ధరను రెట్టింపు చేసిన ధర యొక్క పెరుగుదల శాతం. ఈ ప్రాబ్లం మనకి ఒక ప్రైస్ అంటే ఒక ఐటెం యొక్క ప్రైస్ డబుల్ అయింది అంటే ఇప్పుడు దాని యొక్క పర్సంటేజ్ కూడా 100 టైమ్స్ పెరుగుతుంది. అంటే టోటల్ 100 అనుకున్నప్పుడు డబుల్ అంటే 200 అవుతుంది. ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ అంటే మనకు అప్పుడు 100% అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 3:4. ఇఫ్ బి గెట్ rupees 750 more than A, then A's income in rupees is. A మరియు B యొక్క ఆదాయం నిష్పత్తి 3:4. B యొక్క ఆదాయం A కన్నా 750 రూపాయలు ఎక్కువ అయిన A ఆదాయం రూపాయల్లో తెలుపుము. ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి A ఇంకా B యొక్క ఇన్కమ్ మధ్య రేషియో 3:4 అన్నారు. అయితే B కి A కన్నా 750 రూపీస్ ఎక్కువ వస్తే ఏ ఇన్కమ్ ఎంత అని అడిగారు. ఇక్కడ ఏ ఇన్కమ్ అప్పుడు
3x అవుతుంది. ఏస్ ఇన్కమ్, బీస్ ఇన్కమ్ వచ్చేసి 4x అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 750 అంటే 4x మైనస్ 3x ఈక్వల్ టు 750 అంటే 750 అనేది x కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏస్ ఇన్కమ్ అడిగారు. ఏస్ ఇన్కమ్ అంటే 3x కాబట్టి 3 ఇంటూ 750 అంటే 75 3 225 పక్కన 0 0 2250 రూపీస్ అనేది ఏస్ ఇన్కమ్ అవుతుంది. So, ఈ question correct answer is option 1, 2250 rupees. Next question. There are 1 or 2 teachers in a school of 3264 students. Then how many students assigned to each teacher? 3264 మంది విద్యార్థులు కల ఒక పాఠశాలలో 102 మంది ఉపాధ్యాయులు కలరు. అయిన ప్రతి ఉపాధ్యాయునికి ఎంతమంది విద్యార్థులు జత చేయడం అయినది? ఈ ప్రాబ్లం లో మనకి 3264 స్టూడెంట్స్ కి 1 or 2 టీచర్స్ ఉంటే ఒక్కొక్క టీచర్ కి ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు అన్నారు. అంటే మనం డివైడ్ చేయాలి. 3264 by 1 or 2. 2 టేబుల్స్ తో క్యాన్సిల్ చేస్తే 51 1632. నెక్స్ట్ 3 టేబుల్స్ తో క్యాన్సిల్ చేసినప్పుడు 317 3 5 3 4 4 3 1 17 1 17 3 2 కాబట్టి 32 స్టూడెంట్స్ ఒక టీచర్ కి వస్తారు. So, ఈ question correct answer is option 2, 32 students. Next question. Selling price of a toy car is 540 rupees. If the profit made by the shopkeeper is 25%, what is the cost price of this toy? బొమ్మ కారు అమ్మిన వేళ 540 రూపాయలు. దుకాణదారుడికి వచ్చిన లాభం 25%. అయితే ఈ బొమ్మ యొక్క కొన్న వెల ఎంత? ఈ ప్రాబ్లం మనకి ఒక టాయ్ కార్ యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 540 రూపీస్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ 25% వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగారు. ఎస్పీ ఇచ్చి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోవడానికి ఫార్ములా సిపి ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. ఇక్కడ ఎస్పీ అంటే 540 ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే 125 అవుతుంది. 540 ఇంటూ 100/125 25 5 25 4 4 1 5 1 5 1 8 108 4 అంటే 8 4 32 4 1 4 కాబట్టి 432 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది మనకి టాయ్ కార్ యొక్క కాస్ట్ ప్రైస్. So, ఈ question correct answer is option 1, 432 rupees. Next question. Which graph is useful to compare 2 types of your data simultaneously? 2 రకాల దత్తాంశ వివరాలను పోల్చడానికి ఉపయోగపడే గ్రాఫ్ ఏది? ఇక్కడ ఆప్షన్ చూస్తే ఫస్ట్ ది బార్ గ్రాఫ్, నెక్స్ట్ ది డబుల్ బార్ గ్రాఫ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, హిస్టోగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ కమ్మి రేఖాచిత్రం అనేది ఒకే ఒక డేటాని కంపేర్ చేయగలం. జంట కమ్మి రేఖాచిత్రం ద్వారా మనం 2 టైప్స్ ఆఫ్ డేటాని సైమల్టేనియస్గా కంపేర్ చేయొచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫ్రమ్ ద గివెన్ డేటా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ? డేటా 35 32 35 42 38 32 34 కింది దత్తాంశం నుంచి సరైనది ఏది? దత్తాంశం 35 32 35 42 38 32 34. ఈ ప్రాబ్లం లో మనకి 35 32 35 48 42 38 32 34 యొక్క మోడ్ ఇంకా మీడియం లో ఏది కరెక్ట్ అని కింద ఆప్షన్స్ ఇచ్చారు. అయితే మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ. ఇక్కడ ఎక్కువగా వచ్చింది 35 2 టైమ్స్ వచ్చింది, 32 కూడా 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి మోడ్ వచ్చేసి 32 అండ్ 35 అనేది మోడ్ అవుతుంది. మీడియం అంటే మధ్యలో ఉండేది. దానికోసం మనం అసెండింగ్ ఆర్డర్ ఆ డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్ లో రాస్తే 42 30 అంటే పెద్ద నుంచి చిన్న 38 35 35 34 32
32. ఇక్కడ 1 2 3 4 5 6 7 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉండే నెంబర్ అంటే 4th నెంబర్ అవుతుంది. 1 2 3 4 కాబట్టి మీడియన్ 35 అవుతుంది. అంటే మోడ్ 32 ఇంకా 35 మీడియన్ 35 అవుతుంది. So in question correct answer is option 2, median is 35, mode or 32 and 35. Next question, the minimum number of identical matchsticks needed to make 5 congruent equilateral triangles is 5 సర్వ సమాన సమబాహు త్రిభుజాలు తయారు చేయడానికి కావలసిన ఒకే రకమైన అగ్గిపుల్లల కనీస సంఖ్య. ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి 5 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ గీయడానికి ఎన్ని స్టిక్స్ కావాలి అన్నారు. అయితే ఇది 1 2 3 4 5 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 కావాల్సి వస్తుంది. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 2, 11. Next question. Expressing the statement 1/5 of a p is 13 more than 7 as an equation is p యొక్క 5వ వంతు అనేది 7 కంటే 13 ఎక్కువ అను ఈ వాక్యాన్ని సమీకరణంగా వ్యక్తపరచగా. ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి 1/5 of p అనేది 13 more than 7 అన్నారు. అంటే 1/5 of p అంటే p/5 ఈక్వల్ టు 13 more than 7 అంటే 13 + 7 కి ఈక్వల్ అన్నారు. అయితే ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈక్వల్ టు 13 ఉంది, 7 ఉంది. ఈక్వల్ టు 7 కావాలంటే p/5 - 13 ఈక్వల్ టు 7, లేకపోతే p/5 - 7 ఈక్వల్ టు 13. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 1, p/5 - 7 = 13. Next question. If x plus 0.5 by 6x minus 1 equal to 1/2, then the value of x is x plus 0.5 by 6x minus 1 equal to 1/2 అయితే x విలువ. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి x plus 0.5 by 6x minus 1 equal to 1/2 అయితే x వాల్యూ అడిగారు. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 2 into x plus 0.5 equal to 1 into 6x minus 1. 2 into x అంటే 2x, 2 into 0.5 అంటే +1 equal to 6x minus 1. ఈ 2x ఇటు సైడ్ వస్తే -2x అవుతుంది. ఈ 1 ఇటు సైడ్ కి -1 ఇటు సైడ్ కి వెళ్తే +1 అవుతుంది. అంటే 1 + 1 equal to 6x minus 2x. 2 equal to 4x. x equal to ఇక్కడ 4 మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వెళ్తే డివైడ్ అవుతుంది. 2/4 అంటే 1/2 అంటే x వాల్యూ వచ్చేసి 1/2 అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 1, 1/2. Next question. If 3x² minus x minus 4 equal to x minus a into x plus 3x minus b, then a plus b equal to 3x² minus x minus 4 equal to x minus a into 3x minus b అయితే a plus b విలువ. ఈ ప్రాబ్లం మనకి 3x² minus x minus 4 equal to x minus a into 3x minus b అయితే a plus b వాల్యూ అడిగారు. ఇక్కడ -x ని -4x plus 3x గా రాసుకోవచ్చు. అంటే 3x² minus 4x plus 3x minus 4 equal to x minus a into 3x minus b. దీన్ని 3x² plus 3x minus 4x minus 4 equal to x minus a into 3x minus b గా రాసుకోవచ్చు. ఇక్కడ 3x కామన్ గా ఉంది, 3x కామన్ తీస్తే x plus 1, ఇక్కడ -4 కామన్ గా ఉంది, -4 అంటే x plus 1 వస్తుంది. ఈక్వల్ టు x plus x minus a into 3x minus b. ఇక్కడ x plus 1 కామన్ గా ఉంది కాబట్టి x plus 1 into 3x minus 4 ఈక్వల్ టు x minus a into 3x minus b అవుతుంది. ఇక్కడ x plus 1 ని x minus a గా,
అలానే 3x మైనస్ 4 ని 3x మైనస్ b గా కంపేర్ చేసినప్పుడు x ప్లస్ 1 ఈక్వల్ టు x మైనస్ a, 3x మైనస్ 4 ఈక్వల్ టు 3x మైనస్ b. అప్పుడు a వచ్చేసి -1 అవుతుంది, b వచ్చేసి 4 అవుతుంది. అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే x వాల్యూ మనకి a వాల్యూ మనకి -1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ x మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 0 అయిపోతుంది, a ఈక్వల్ టు -1 అవుతుంది. ఇక్కడ b వచ్చేసి 4. వాళ్ళు అడిగింది a ప్లస్ b వాల్యూ అంటే 4 ప్లస్ ఆఫ్ -1 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 4 - 1 అంటే 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. So your question correct answer is option 1 3. Next question. A girl used 12 meters 50 centimeters to make sieve and 19 meters bamboo sticks for baskets for 40 meters length of bamboo stick. The length of unused bamboo stick is. ఒక బాలిక 40 మీటర్ల పొడవున్న వెదురు బద్ద నుండి 12 మీటర్లు 50 సెంటీమీటర్ల పొడవు బద్దను జల్లెడ చేయడానికి 19 మీటర్ల బద్దను బుట్టలు చేయడానికి ఉపయోగించని వెదురు బద్ద పొడవు. ఈ ప్రాబ్లం లో మనకి ఒక అమ్మాయిని 12 మీటర్ 50 సెంటీమీటర్స్ ఆఫ్ బ్యాంబూని జల్లెడ చేయడానికి, అలానే 19 మీటర్స్ ఆఫ్ బ్యాంబూని ఒక బాస్కెట్ బుట్ట చేయడానికి వాడినప్పుడు టోటల్ 40 మీటర్స్ ఉండే ఆ బ్యాంబూ స్టిక్ అనేది మిగిలిన ఎంత ఆమె యూజ్ చేయలేదు అన్నారు. అంటే ఈ రెండింటిని సమ్ చేసి ఈ 40 నుంచి తీసేయాలి. అంటే ఇక్కడ 50 సెంటీమీటర్స్ 31 మీటర్స్ 50 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే 40 మీటర్స్ మైనస్ 31 మీటర్స్ 50 సెంటీమీటర్స్ అంటే మనకు వచ్చేది 8 meters 50 centimeters అవుతుంది. కాబట్టి 8 meters 50 centimeters తన యూజ్ చేయలేదు. So your question correct answer is option 1 8 meters 50 centimeters. Next question. How many tiles whose length and breadth are 12 centimeters and 5 centimeters respectively will be needed to fit a rectangular region whose length and breadth are respectively 144 centimeters and 100 centimeters? 144 సెంటీమీటర్లు పొడవు మరియు 100 సెంటీమీటర్లు వెడల్పుగా గల దీర్ఘ చతురస్రాకార ప్రాంతాన్ని పూర్తిగా పరచడానికి 12 సెంటీమీటర్ల పొడవు మరియు 5 సెంటీమీటర్ల వెడల్పుగా గల టైల్స్ ఎన్ని అవసరమవుతాయి? ఈ ప్రాబ్లం లో మనకి ఒక టైల్ యొక్క లెంత్ 12 సెంటీమీటర్స్ బ్రెడ్త్ 5 సెంటీమీటర్స్ అయినప్పుడు ఒక రెక్టాంగులర్ రీజియన్ లెంత్ 144 సెంటీమీటర్స్ బ్రెడ్త్ 100 సెంటీమీటర్స్ అయినప్పుడు ఎన్ని టైల్స్ ఆ రీజియన్ ని కవర్ చేయడానికి కావాలి అన్నారు. అంటే అప్పుడు మనం ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ రీజియన్ బై ఏరియా ఆఫ్ టైల్స్ ఈక్వల్ టు అవి రెండు రెక్టాంగిల్ కాబట్టి L ఇంటూ B అవుతుంది. రెక్టాంగులర్ రీజియన్ అంటే 144 ఇంటూ 100 బై టైల్స్ అంటే 12 ఇంటూ 5 12 1 12 12 5 1 5 20 అంటే అప్పుడు మనకు కావాల్సింది 240 టైల్స్ అనేవి ఆ రీజియన్ కవర్ చేయడానికి కావాలి. So your question correct answer is option 2 240 tiles. Next question. How many times a wheel of a radius 28 centimeters must be rotated to give 342 centimeters? Take pi equal to 22/7. 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న చక్రం 352 మీటర్లు వెళ్ళాలంటే అది ఎన్నిసార్లు తిరగాలి? పై ఈక్వల్ టు 22/7గా తీసుకోండి. ఈ ప్రాబ్లం మనకి ఒక వీల్ యొక్క రేడియస్ 28 సెంటీమీటర్స్ అయినప్పుడు అది 352 మీటర్స్ కవర్ చేయడానికి ఎన్ని రొటేషన్స్ చేయాలి అన్నారు. 352 మీటర్స్ అంటే సెంటీమీటర్స్ లో మార్చుకుంటే పక్కన 2 zeros అంటే 1 మీటర్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్ కాబట్టి ఇప్పుడు ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసి సర్కంఫరెన్స్ వచ్చేసి 2πr ఆ వచ్చే సర్కంఫరెన్స్ తో దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎన్ని రొటేషన్స్ చేయాలో తెలుస్తుంది. 2πr అంటే 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r వచ్చేసి 28 7 1 7 4 మల్టిప్లై చేస్తే 88 4 22 88 88 2 అంటే 176
సెంటీమీటర్స్ అవుతుంది. రొటేషన్స్ ఎన్ని చేయాలి అని అడిగారు కాబట్టి 352 35,200 by 176 వేసుకున్నప్పుడు 8 2s 84400 22 1s 22 200s అంటే 200 టైమ్స్ అది రొటేట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 200 టైమ్స్ 200 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, a cuboid of dimension 60 centimeters into 54 centimeters into 30 centimeters. How many small cubes with side 6 can be placed in the given cuboid? ఒక దీర్ఘ ఘనం కొలతలు 60 సెంటీమీటర్లు ఇంటూ 54 సెంటీమీటర్లు ఇంటూ 30 సెంటీమీటర్లు. ఇందులో భుజం 6 సెంటీమీటర్గా ఉన్న ఎన్ని చిన్న ఘనాలు ఉంచవచ్చును? ఈ ప్రాబ్లం లో మనకి ఒక క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్ 60 సెంటీమీటర్స్ ఇంటూ 54 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్స్ అయినప్పుడు దాంట్లో ఎన్ని 6 సెంటీమీటర్ సైడ్ ఉన్న క్యూబ్స్ ప్లేస్ చేయగలను అన్నారు. అంటే దాన్ని కనుక్కోవాలంటే ఆ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ లోంచి ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ డివిజన్ చేస్తే మనకు వస్తుంది. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ అంటే L ఇంటూ B ఇంటూ H అంటే 60 ఇంటూ 54 ఇంటూ 30. క్యూబ్ యొక్క వాల్యూమ్ అంటే సైడ్ క్యూబ్ అంటే 3 టైమ్స్ రాసుకుందాం. 6 ఇంటూ 6 ఇంటూ 6 6 1s 6 10s 6 1s 6 5s 6 1s 6 9s అంటే 10 9s 90 95s అంటే 9 5s 45 450 క్యూబ్స్ అనేవి ఆ క్యూబాయిడ్ లో ప్లేస్ అవుతాయి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 540. Next question, if two squares of area 25 centimeter square and 36 centimeter square are attached side by side, then the perimeter of the figures so formed is in the decimeters. ఈ ప్రాబ్లం మనకి ఒక స్క్వేర్ యొక్క ఏరియా 25 సెంటీమీటర్ స్క్వేర్, ఇంకో స్క్వేర్ యొక్క ఏరియా 36 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఆ రెండింటిని జాయిన్ చేసినప్పుడు వచ్చే ఆ ఫిగర్ యొక్క పెరిమీటర్ అడిగారు. ఇప్పుడు సైడ్ స్క్వేర్ యొక్క ఏరియా అంటే S ఇంటూ ఎస్ అంటే సైడ్ స్క్వేర్ అవుతుంది. అంటే 25 ఈక్వల్ టు S ఇంటూ ఎస్ అప్పుడు S స్క్వేర్ అవుతుంది. 25 ఈక్వల్ టు S స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ S స్క్వేర్ దగ్గర 25 ని 5 స్క్వేర్ గా రాయొచ్చు. 5 స్క్వేర్ ఈక్వల్ టు S స్క్వేర్ అప్పుడు S ఈక్వల్ టు 5 అవుతుంది. ఇక్కడ సేమ్ ఇలా ఇక్కడ కూడా అదే రాసుకోండి. 36 ఇంటూ S ఇంటూ ఎస్ ఈక్వల్ 36 ఈక్వల్ టు S స్క్వేర్. దీన్ని 6 స్క్వేర్ గా రాసుకోవచ్చు S స్క్వేర్ కాబట్టి S ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు అడిగింది పెరిమీటర్ కాబట్టి ఇది 5 ఇది 5 ఇది 5 ఇది 6 ఇది 6 ఇది 6 అయితే ఈ కొంచెం 40 యొక్క లెంత్ ఏంటి అంటే ఇది మొత్తం 6 ఇది 5 అంటే మిగిలిన 6 - 5 అంటే 1 5 3 ఉన్నాయి అంటే 15 16 22 28 34 అంటే దీని యొక్క పెరిమీటర్ వచ్చేసి 34 అవుతుంది. వాళ్ళు డెసిమీటర్ లో అడిగారు కాబట్టి 10 సెంటీమీటర్స్ అనేది ఒక డెసిమీటర్ అవుతుంది కాబట్టి 3.1 డెసిమీటర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 3.4 decimeters. Next question, number of full matchsticks required to make an equilateral triangle of 5 unit side. Take 1 matchstick is equal to 1 unit. 5 యూనిట్లు భుజముగా కలిగిన సమబాహు త్రిభుజమును ఏర్పరచడానికి కావలసిన పూర్తి అగ్గిపుల్లల సంఖ్య. ఒక అగ్గిపుల్లను 1 యూనిట్ గా తీసుకోండి. ఈ ప్రాబ్లం లో మనకి ఒక 5 యూనిట్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చేయడానికి ఎన్ని మ్యాచ్ స్టిక్స్ కావాలి అన్నారు. ఒక్కొక్కటి 1 యూనిట్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క టైప్ 5 అవసరం అవుతాయి కాబట్టి 5 × 3 15 మ్యాచ్ స్టిక్స్ అవసరం అవుతాయి. So the question correct answer is option 2 15 matchsticks. Next question, the odd one out of the following ఈ క్రింది వాళ్ళ విభిన్నమైనది. ఆప్షన్ 1 రెక్టాంగిల్, ఆప్షన్ 2 స్క్వేర్, ఆప్షన్ 3 ట్రెపీజియం, ఆప్షన్ 4 రాంబస్.
దీర్ఘ చతురస్రము, చతురస్రము, ట్రెపీజియం, రాంబస్. ఇక్కడ చూస్తే ఆప్షన్ 1, 2, 4 రెక్టాంగిల్, స్క్వేర్ ఇంకా రాంబస్ అనేవి ప్యారలోగ్రామ్ లో టైప్, కానీ ట్రెపీజియం అనేది ప్యారలోగ్రామ్ లో టైప్ కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫాల్స్ స్టేట్మెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్, కింది వాటిలో అసత్యమైంది. ఆప్షన్ 1, ఎనీ టూ సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రుయెంట్స్. ఎనీ టూ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. Two polygons are similar if their corresponding angles are equal and their corresponding sides are in proportional. Triangles with equal corresponding sides angles are similar. ఆప్షన్ ఏ రెండు సరూప పటములైన సర్వసమానములు. ఏ రెండు సర్వసమాన పటములైన సరూపములు. సదృశ కోణాలు సమానముగాను అనుభవ రూపాలు భుజాలు. భుజాలు అనుపాతంలో ఉన్న ఏ రెండు భుజాలైన సరూపములు. అనురూప కోణములు సమానముగా ఉన్న త్రిభుజములు స్వరూపములు. ఇక్కడ చూస్తే ఆప్షన్ 1, ఎనీ టూ సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రుయెంట్ అన్నారు. ఇది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే సిమిలర్ ఫిగర్స్లో కేవలం సైడ్స్ అనేవి ప్రపోర్షనల్లో ఉంటాయి, అంటే ఈక్వల్ ఉండవు. కానీ కాంగ్రుయెంట్ ఫిగర్స్లో ఖచ్చితంగా కూడా అవి ఈక్వల్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ మిగతావి కూడా చూద్దాం. సెకండ్ ఆప్షన్ చూస్తే ఎనీ టూ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. ఏ టూ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అన్నా సిమిలర్ అవుతాయి, ఎందుకంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్లో ప్రతి యాంగిల్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. సిమిలర్లో కూడా అలానే ఉంటుంది. అలానే అన్ని యాంగిల్స్ సైడ్స్ ఈక్వల్ ఇక్కడ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్లో. సిమిలర్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ప్రపోర్షనల్లో ఉండాలి. ఈక్వల్ అంటే అవి రెండు ప్రపోర్షనాలిటీ 1:1 ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, టూ పాలిగాన్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్. కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్లో ఉండి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే అది ఆ రెండు పాలిగాన్స్ కూడా సిమిలర్ అవుతాయి. కాబట్టి ఇది కూడా కరెక్ట్. ఫోర్త్, ట్రయాంగిల్స్ విత్ ఈక్వల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇది కూడా కరెక్ట్, ఎందుకంటే ట్రయాంగిల్లో ఈక్వల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఉంటే అవి సిమిలర్ అవుతాయి. అయితే ఇక్కడ ప్రపోర్షనల్లో ఉండాలి సైడ్స్ కూడా. సో ఖచ్చితంగా తప్పు ఉండే ఆప్షన్ వచ్చేసి ఎనీ టూ సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రుయెంట్. ఫస్ట్ ఆప్షన్, ఏ రెండు స్వరూప పటములైన సర్వసమానములు. ఈ వీడియో మీకు పూర్తిగా చూపించిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయగలరు. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ. యువర్ ట్విన్ స్టడీ సర్కిల్ రమ్యశ్రీ.